హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాత్విక టాక్స్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి పావు బాజీ. ఇది మా స్టైల్లో మేము ఎలా చేసుకుంటామో మీకు చూపించేద్దామని అనుకుంటున్నాము. అండ్ ఈ వీడియోని అయితే ఎండ్ వరకు కంపల్సరీగా చూడండి. అండ్ ఇప్పుడు దానికి కావాల్సిన పదార్థాలు ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. పొటాటో, టమాటో, బఠానీ, క్యాప్సికమ్, ఆనియన్స్, చిల్లీస్, పుదీనా. మనం వాటిని ఒక 4 to 5 విజిల్స్ వచ్చేదాకా కుక్కర్లో పెట్టుకొని తీసుకుంటే ఇలా సాఫ్ట్గా అవుతాయి. ఇప్పుడు మనం దాన్ని పేస్ట్ చేసుకోవాలి నేను చూపించిన విధంగా. చూసారు కదా, ఇలా పేస్ట్ చేసుకొని దీన్ని సైడ్కి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి కొంచెం. అండ్ నెక్స్ట్ ఆయిల్ హీట్ ఎక్కాక ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఆనియన్స్ అనేవి మగ్గాయి కదా, ఇప్పుడు అందులో కొంచెం సాల్ట్ వేసుకుందాము. కొంచెం పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఒక 2 to 3 మినిట్స్ అయిన తర్వాత ఇందాక మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అది ఇందులో వేసేసుకోవాలి. మొత్తం పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు అందులో టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకున్నాక ఒక 2 to 3 మినిట్స్ దాకా మిక్స్ చేసుకుంటూ ఉండండి. అండ్ ఇప్పుడు ఇది ఉడుకుతుంది కదా, ఇప్పుడు మనం ఇందులో 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుందాము. చూసారు కదా, వాటర్ అనేవి బాయిల్ అవుతున్నాయి. ఇప్పుడు అందులో పావ్ బాజీ మసాలాను వేస్తున్నాను. ఇది మీకు మార్కెట్స్లో అవైలబుల్గా ఉంటుంది. సో పావ్ బాజీ ఫ్లేవర్ అనేది ఇస్తుంది ఇది వేసుకుంటే. సో ఒకసారి మసాలా బాగా పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోండి. చూసారు కదా, ఇది బాయిల్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇప్పుడు అందులో లైట్గా సాల్ట్ అనేది వేసుకుంటున్నాను. ఇందాక కొంచెం వేసుకున్నా కదా, ఇప్పుడు సాల్ట్ చూసుకొని వేసుకోండి మళ్ళీ. అండ్ ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకుందాం 5 to 6 మినిట్స్ దాకా. అండ్ నెక్స్ట్ 5 to 6 మినిట్స్ అయింది కదా, మూత తీసి చూస్తే చూసారు కదా బాగా బాయిల్ అవుతుంది. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోండి బాగా. అండ్ ఫైనల్గా కర్రీ అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. అండ్ పైన బటర్ వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సేమ్ మనకి స్ట్రీట్ స్టైల్ ఎలా ఉంటుందో అలా టేస్ట్ వస్తుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అండ్ ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇవి వచ్చేసి పావ్ బాజీకి మా దగ్గర ఇలాంటివే దొరికాయి. పైన కొంచెం బ్రౌన్గా ఉంది. అండ్ నేను ఇవి ఫ్రై చేసిన తర్వాత చూపిస్తే మీరు మాడిపోయింది అని అనుకుంటారు కాబట్టి నేను ముందే బన్స్ అనేవి చూపిస్తున్నాను మీకు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక ప్యాన్ తీసుకొని అందులో పైన బటర్ వేసుకొని ప్యాన్ మొత్తం అప్లై చేయాలి. ఇప్పుడు మనం పావ్ బాజీ బన్స్ ఉంటాయి కదా, అవి ఫ్రై చేసుకుందాము. చూసారు కదా, ఇలా మొత్తం అప్లై చేసిన తర్వాత ఏవైతే బన్స్ ఉన్నాయో అవి నేను హాఫ్ కింద కట్ చేసుకొని వేస్తున్నాను. అండ్ అవి ఉన్నాయి చిన్నవి, డైరెక్ట్గా కూడా పెట్టుకోవచ్చు. అండ్ చూసారు కదా, ఫైనల్గా పావ్ బాజీ రెసిపీ అనేది రెడీ అయిపోయింది. ఆనియన్స్ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఫర్దర్ వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.